సార్ ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో మెయిన్గా నా టార్గెట్ ఎవరంటే తెలుగు మీడియం యాస్పిరెంట్స్ అండి. టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది చాలా డిఫికల్ట్గా ఉంటుంది, చదివితే అర్థం కాదు. కాబట్టి ఒకసారి వింటే బాగుంటుంది సార్ అని చాలామంది చెప్పారు. కాబట్టి వాళ్ళ కోసం అయితే మనకు 3rd క్లాస్కి సంబంధించింది 4th క్లాస్కి సంబంధించింది అయిపోగొట్టాము. ఈరోజు 5th క్లాస్కి సంబంధించినటువంటి 5వ యూనిట్ను మనము తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యూనిట్ అయితే. ఒక్కసారి మీకోసం నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి నా కోసము తప్పకుండా మీరు లైక్ చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేయండి. లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా వీడియోస్ చూడరు కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. సో మీ నుంచి నేను కోరేది లైక్ మాత్రమే. చూడండి 5th యూనిట్లో ద ఫుడ్ వి ఈట్ అనేటువంటి దాంట్లో ఫస్ట్ వొకాబులరీ గురించి చెప్పుకుందామండి. ఫస్ట్ మనము ఈ వొకాబులరీ అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు చూడండి. వొకాబులరీ, లుక్ ఎట్ ద వేరియస్ ఫుడ్ ఐటమ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. లుక్ ఎట్ ద వేరియస్ ఫుడ్ ఐటమ్స్ కాబట్టి ఏవేవైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో మనకు సపోజ్గా చూడండి జంక్ ఫుడ్ అనేటువంటిది ఉంటుంది, వాటిని ఐడెంటిఫై చేయాలి. తర్వాత న్యాచురల్ ఫుడ్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి మిల్క్ అనేటువంటిది ఓకే, సమోసా జంక్ ఫుడ్ కిందకి వస్తుంది, ఫ్రూట్స్ ఓకే, కేక్స్ అనేటువంటిది అది వస్తుంది, సలాడ్స్ మంచిదే అని, కూల్ డ్రింక్స్ అనేటువంటిది కూడా జంక్ ఫుడ్ కిందగా తీసుకుందాము, ఐస్ క్రీమ్ కూడా, రాగి మాల్ట్ ఓకే, స్ప్రౌట్స్ ఓకే, నూడిల్స్ అనేటువంటిది కూడా జంక్ ఫుడ్ కిందకి, పిజ్జా అనేటువంటిది, చిప్స్ అనేటువంటిది, చపాతీలు ఓకే, ఎగ్స్ ఓకే, మిల్లెట్స్ ఓకే. ఇక్కడ నేను రైట్కి వచ్చినటువంటి అన్నీ కూడా హెల్తీ ఫుడ్ అనేటువంటిది అర్థం అండి. ఒకవేళ నేను ఇక్కడ సర్కిల్ చేసాం కదా, ఇవన్నీ కూడా జంక్ ఫుడ్కు మనకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అన్నీ కూడా మనకు ఆరోగ్యానికి కొద్దిగా హాని కలిగించేటువంటి ఫుడ్ ఐటమ్స్. కాబట్టి ఆ రకంగా డిఫరెంట్ అనేటువంటిది ఐటమ్స్ ఉన్నాయి, వాటిని డివైడ్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే కింద పిక్అవుట్ ఐటమ్స్ దట్ కమ్ అండర్ ద జంక్ ఫుడ్ రైట్ ఇన్ ద బాక్స్ అండ్ గివ్ రీజన్ వై ఇట్ ఈస్ జంక్. కాబట్టి ఇప్పుడు సపోజ్గా చెప్తున్నాను నేను ఇక్కడ సమోసా అనేటువంటి సీరియల్ నెంబర్ 1 సమోసా. ఇది పిల్లల యాక్టివిటీ కాబట్టి మనకు అవసరం లేదు. బట్ మనం ఒక సమోసా అంటే ఇట్ ఈస్ ఫ్రైడ్ ఇన్ ఆయిల్, ఫ్రై ఐటమ్ ఇది ఫ్రైడ్ ఓకే, అండ్ లట్ ఆఫ్ ఫ్యాట్ కాంటెంట్. ఇందులో ఫ్యాట్ కాంటెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి తినొద్దని చెప్తారు. ఆయిల్ ఫుడ్ కూడా ఓకే. ఈ రకంగా రెండోది మనం చేస్తే కేక్స్ అనుకోండి, ఇది కూడా జంక్ ఫుడ్ కిందకి తీసుకున్నాము. హ్యావ్ ఏ లాట్ ఆఫ్ షుగర్, ఇందులో చాలా షుగర్ అనేటువంటిది ఉంటుంది, విచ్ ఇస్ బ్యాడ్ ఫర్ అవర్ బాడీ అనేటువంటిది రీజన్స్ రాసుకోవాలి. ఇదంతా మనకు అవసరం లేదు కాబట్టి దీన్ని స్కిప్ చేసేద్దామండి. ఇంపార్టెంట్ టాపిక్ దగ్గర మనము ఎక్కువ డిస్కస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇంపార్టెంట్, రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కంప్లీట్ ఇట్ యూజింగ్ ద వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్. కాబట్టి ఇక్కడ మనకు ఒక బాక్స్లో కొన్ని పదాలు ఇచ్చారండి, వాటిని డిస్కస్ చేసుకుందాము. నేను కొద్దిగా స్పీడ్ అవుతుంది అని చాలామంది చెప్తున్నారు, స్లోగా చెప్తే ఎక్కువ లెంతీ అవుతుందండి. కాబట్టి నేను కొద్దిగా స్పీడ్గా చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ అయితే సరిపోతుంది. ఒకవేళ కొద్దిగా ఇంకా స్లో కావాలంటే తప్పకుండా 1కి 2 సార్లు వీడియో చూడండి సరిపోతుంది. డెలిషియస్ అంటే రుచికరమైనటువంటి ఆహారము, రుచికరమైన ఆహారము. జంక్ ఫుడ్ అంటే మనకు తెలుసు హానికరమైనటువంటిది. తర్వాత ఫ్లేవర్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి వాసన. అదేవిధంగా ఫ్రాగ్రెన్స్ అనేటువంటిది సువాసన, సువాసన ఓకే. నెక్స్ట్ మౌత్ వాటరింగ్ అంటే నోరూరించి ఆహార పదార్థాలు. ఫార్చునేట్లీ అంటే అదృష్టం. ఆఫెన్ అంటే తరచుగా. తర్వాత ఇంట్రెస్టింగ్ అంటే ఏకాగ్రతతో. హెల్తీ అంటే ఆరోగ్యకరమైన. ఇక్కడ చూడండి ఏ డే ఎట్ ఫుడ్ ఫెస్టివల్ అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ మనకు సూటబుల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ తెచ్చి మనం వాటిని ఫిక్స్ చేస్తే సరిపోతుందండి. చూడండి ఐ వాచ్ అడ్వర్టైజ్మెంట్ ఆన్ టెలివిజన్. ఐ వాచ్ తరచుగా చూడడానికి ఉపయోగపడే ఐ ఆఫెన్ వాచ్ అడ్వర్టైజ్మెంట్ ఆన్ టెలివిజన్. ఐ సా యాన్ వాడిండు అంటే మనకు ఏఈఐఓయు అనేటువంటి తెలుసు మనకు. ఆ నుంచి మధ్యలో ఉండేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే వస్తుంది. అండ్ డాష్ అడ్వర్టైజ్మెంట్ కాబట్టి ఏమంటే ఇంట్రెస్టింగ్ అడ్వర్టైజ్మెంట్ అబౌట్ ఫుడ్ ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్. సో లాస్ట్ సండే ఐ విజిటెడ్ ఇట్ విత్ మై ఫ్రెండ్స్. దేర్ వర్ వేరియస్ ఏమంటే మౌత్ వాటరింగ్ ఫుడ్ అన్నాడు కాబట్టి మౌత్ వాటరింగ్ అంటే నోరూరించే ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. ద డ్యాష్ ఏంటండి డ్యాష్ ద ఫ్లేవర్ ఆఫ్ నూడిల్స్. తర్వాత ఫ్రాగ్రెన్స్ ఆఫ్ బిర్యానీ టెంప్టెడ్ మీ ఓకే.
ఫ్రాగ్రెన్స్ అంటే మనకు సువాసన. టెంప్టెడ్ మీ బట్ రిమెంబరింగ్ డాక్టర్ అరుణాస్ వర్డ్స్ టు అవాయిడ్ ఏం ఫుడ్ అవాయిడ్ చేయాలి మనము? జంక్ ఫుడ్. ఏంటండి? జంక్ ఫుడ్. ఐ లెఫ్ట్ ద ఫుడ్ స్టాల్స్ విత్ ఎ హెవీ హార్ట్, రిటర్న్ టు హోమ్. టు మై సర్ప్రైజ్ ఐ ఫౌండ్ మెనీ healthy dishes on dining table. Okay, I enjoyed eating delicious అంటే రుచికరమైనటువంటి ఆహారం. delicious food prepared by my mom and went bed hospitality. చూడండి హ్యాపీలీ. ఇక్కడ చూడండి ఒక ఫుడ్ ఐటమ్స్కి సంబంధించింది 1-2 సార్లు ప్యాసేజ్ చదవండి. ఫస్ట్ వాటికి సంబంధించినటువంటి ఏదైతే ఈజీ ఉన్నాయో వాటిని ఫస్ట్ ఆన్సర్ చేయండి. తర్వాత షూటబుల్ అయినటువంటిది మిగిలిపోయినటువంటి ఏవైతే ఉన్నాయో 1-2 సార్లు చూస్తే ఈజీగా మనకైతే అర్థమవుతుంది. కాబట్టి ఈ రకంగా చూడడానికైతే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇంపార్టెంట్ అండి ఇదంతా కూడా. రీడ్ ద ఫాలోయింగ్ అబౌట్ 2 facts అండ్ రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్స్ విత్ షూటబుల్ వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యాపీ అనేటువంటి దానికి షూటబుల్ వర్డ్, ఇక్కడ డెలిషియస్ అనేటువంటి దానికి షూటబుల్ వర్డ్, ఇక్కడ మనకు స్టమక్ ఏక్ పెయిన్కి సంబంధించినటువంటి షూటబుల్ వర్డ్, అఫ్రైడ్ భయానికి సంబంధించిన షూటబుల్ వర్డ్, కాబట్టి క్వైట్ సైలెంట్కి సంబంధించినటువంటి వర్డ్. వాటికి షూటబుల్. హ్యాపీకి ఇక్కడ సంబంధించినటువంటి షూటబుల్ వర్డ్ ఏది ఉందండి? హ్యాపీకి ఎగ్జైటెడ్ అనేటువంటిది ఉంది. ఎగ్జైటెడ్. తర్వాత డెలిషియస్ అనేటువంటి దానికి టేస్టీ దానికి సంబంధించినటువంటి సేమ్ వర్డ్ అండి ఇవన్నీ కూడా. తర్వాత స్టమక్ ఏక్ అంటే పెయిన్కి సంబంధించింది. స్టమక్ ఏక్ అంటే కడుపు నొప్పి, పెయిన్ అంటే ఇక్కడ రాయొచ్చు అండి. అఫ్రైడ్ అంటే ఏంటంటే భయానికి సంబంధించింది. స్కేడ్ అంటే కూడా భయమే, కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. తర్వాత క్వైట్ అంటే ఏంటంటే క్వైట్ కామ్ అంటారు, కాబట్టి కామ్. ఓకే, దిస్ ఆర్ ద వర్డ్, సేమ్ మీనింగ్ అండి. కాబట్టి ఇది చాలా ఈజీ, ఎవరైనా చేస్తారు. అంటే సేమ్ హ్యాపీ అంటే ఎగ్జైటెడ్ అంటే సంతోషకరమైన, డెలిషియస్ అంటే మనకు డెలిషియస్ ఫుడ్ అంటే రుచికరమైన, టేస్టీ అంటాము. స్టమక్ ఏక్ అంటే నొప్పి, పెయిన్ అంటే స్కేడ్ అంటే అఫ్రైడ్, తర్వాత క్వైట్ అంటే సైలెంట్గా ఉండడం. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఒక్కసారి మనం చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ చూడండి, దీనికి ఏం చేయాలనేటువంటి ద ప్లే గేమ్ స్టెప్పింగ్ స్టోన్ బై రైటింగ్ ద కరెక్ట్ వర్డ్స్ ఇన్ ద బ్లాంక్. కరెక్ట్ వర్డ్ రాయాలి. ఇక్కడ చూడండి, నాట్ డెడ్ అంటే చనిపోలేదు అంటే అర్థమైంది, అలైవ్ జీవించుండు. నాట్ స్మాల్ కాదు అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుందండి? నాట్ స్మాల్ అన్నప్పుడు ఏమొస్తుంది? బిగ్. నాట్ హాట్ వేడివేడిగా లేదు అంటే ఏ రకంగా ఉంది? కోల్డ్గా ఉంది. నాట్ లైక్డ్ అంటే ఏమవుతుంది? డిస్లైక్డ్. నాట్ వెస్ట్, ఇక్కడ చూడండి, నాట్ వెస్ట్ అంటే ఈస్ట్ వెస్ట్. నాట్ వైస్ అంటే ఫూలిష్. సింపుల్ అండి ఇదంతా. నాట్ బ్యాడ్, ఇంకా బ్యాడ్ అంటే ఏంటండి? నాట్ బ్యాడ్ చెడ్డది కాదు అంటే అర్థమైందండి, మంచిది. నాట్ సాఫ్ట్గా లేదు అంటే అర్థమైందండి, హార్డ్. ఈ రకంగా మనమైతే మనకు అవసరం లేదు ఇది, కాబట్టి నేను స్కిప్ చేసేస్తున్నా. ఒకసారి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. డాక్టర్ అరుణ కేమ్ అండ్ బిగాన్ హర్ టాక్. How much time do you spend watching TV? In the above sentence, doctor represent, DR represent doctor, TV represent television. కాబట్టి డాక్టర్కు షార్ట్ కట్ ఏంటంటే DR, టీవీకి షార్ట్ కట్స్ ఏంటంటే టీవీ. ఈ రకంగా చెప్పాడండి. దానికి సంబంధించినటువంటి అబ్రివేషన్స్ కొన్ని కింద ఇచ్చాడండి, అవి చూద్దాం. TC అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, కాబట్టి ఇక్కడ C అండి. తర్వాత HM అంటే హెడ్ మాస్టర్, కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి? ఈ వస్తుంది సింపుల్గా. LBW లెగ్ బిఫోర్ వికెట్, కాబట్టి B అండి. తర్వాత MR అంటే ఏంది? మిస్టర్, కాబట్టి ఏ వస్తుందండి. S సీరియల్ నెంబర్, కాబట్టి ఏమొస్తుందండి? D వస్తుంది. ఇది చాలా ఈజీ, కాబట్టి దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం. అబ్రివేషన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అబ్రివేషన్స్ అన్నిటికీ చాలా అంటే మనకి 7th క్లాస్లో కూడా అబ్రివేషన్స్ ఉన్నాయండి. BC అంటే ఏంది, AM అంటే ఏంది, AM అంటే ఏంది, PM అంటే ఏంది, ఓకే. తర్వాత CM అంటే ఏంది, PM అంటే ఏంది, DVD అంటే ఏంది, తర్వాత CD అంటే ఏంది, కంపాక్ట్ డిస్క్, ఓకే. ఇవన్నీ కూడా 7th క్లాస్లో కూడా ఉన్నాయి మనకు. ఇక్కడ కొన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ గ్రామర్ పాయింట్ చూద్దామండి. Read the following sentence. Balanced food is good because it gives your body all
దట్ నీడ్స్. ఓకే, బ్యాలెన్స్డ్ ఫుడ్, మంచి ఫుడ్ అనేటువంటిది చాలా అవసరం. ఎందుకనగా ఇట్ గివ్స్ బాడీ ఆల్ ద నీడ్స్. మీ శరీరానికి ఏదైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేటువంటిది ఇస్తుంది అన్నాడు. దెర్ ఆర్ 2 సెంటెన్సెస్. ఇక్కడ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఈజ్ గుడ్ ఒక సెంటెన్స్, ఇట్ గివ్స్ యువర్ బాడీ ఆల్ దట్ ఇట్ నీడ్స్, కాబట్టి ఇది ఒక సెంటెన్స్. ఈ రెండింటిని కలపడానికి ఉపయోగపడినటువంటిది కనెక్టర్ ఏదంటే బికాజ్ అండి. ఇక్కడ బికాజ్ అనేటువంటిది వాడాడు. ఆ కనెక్టర్ అంటే కలపడానికి ఉపయోగపడేటువంటి పదాలను కంజంక్షన్ అంటారు. ఏమంటారండి? కంజంక్షన్. కాబట్టి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒకసారి వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, ఇక్కడ బికాజ్ వాడిన తర్వాత రీజన్. ఈట్ హోమ్ మేడ్ ఫుడ్, ఎందుకంటే ఇంటి దగ్గర తయారు చేసినటువంటి ఫుడ్ను తీసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ రాయొచ్చు ఇంకా, ఇట్ ఈస్ హెల్తీ, ఇట్ ఈస్ హెల్తీ, అది చాలా ఆరోగ్యంగా ఉంటుంది. వీ కెనాట్ గో అవుట్ టు ప్లే, మనం బయటికి ఆడుకోవడానికి వెళ్ళవద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏం చెప్పొచ్చండి? ఇట్ ఈస్ రైనింగ్, ఇట్ ఈస్ రైనింగ్, ఏదైనా చెప్పొచ్చు. రోహిత్ కెనాట్ కమ్ టు స్కూల్ టుడే బికాస్, ఎందుకు రోహిత్? అతను హీ ఈజ్ సిక్, అనారోగ్యంగా ఉన్నాడు. అఖిల్ డాస్ బికాస్ హీ ఈస్ లేట్ ఫర్ ద స్కూల్, అఖిల్ ఎందుకనగా లేట్ అయి వచ్చిండు. ఎందుకు? రీజన్ హీ స్కేర్డ్, భయంతో. హీ స్కేర్డ్ బికాస్, స్కేర్డ్ లేకుంటే ఏదన్నా రీజన్ రాయొచ్చండి. ఓకే, ఐఎమ్ హ్యాపీ బికాస్ నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఐ గాట్ గుడ్ మార్క్స్, ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్, ఏదైనా కావచ్చు. ఓకే, ఈ రకంగా. నౌ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. కాబట్టి ఇక్కడ బికాజ్ అంటే రీజన్ రాయడం అనేటువంటిది తెలవాలండి మనకు. ఓకే, తో అయినప్పటికీ అనేటువంటి అర్థం వస్తుంది, మనందరికీ తెలుసు అండి. తో అంటే అయినప్పటికీ, అయినా. వీ ఆల్ నో దట్ సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ బ్యాడ్ ఫర్ హెల్త్. ఎస్, కూల్ డ్రింక్స్ అనేటువంటిది బ్యాడ్గా మన హెల్త్ పర్పస్లో. వీ ఫీల్ లైక్ హ్యావింగ్ దెమ్, అయినా మనం వాటిని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ తో ఈజ్ యూజ్డ్ కనెక్టర్ కంబైన్ ద 2 సెంటెన్సెస్. కాబట్టి ఈ తో అనేటువంటిది 2 వాక్యాలను కలపడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి ఏమంటామండి? కంజంక్షన్ అంటాం. ఏమంటామండి? కంజంక్షన్ అంటామండి మనం. వీ ఆల్ నో దట్ సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ బ్యాడ్ ఫర్ హెల్త్, వీ ఫీల్ లైక్ హ్యావింగ్ దెమ్ అనేటువంటి పదాలలో మనము తో అనేటువంటిది హియర్, తో అనేటువంటిది ఇక్కడ ఫస్ట్ మనం చేసేటప్పుడు ఇక్కడ తో అనేటువంటిది ఎక్స్ప్రెస్ ఇన్ స్పైట్ ఆఫ్ అయినప్పటికీ కూడా ఇక్కడ మనకు ఇక్కడ తో అనేటువంటిది వాడడం అనేటువంటిది జరిగింది. దాని ఆధారంగానే కొన్ని వాక్యాలు ఇక్కడ రాయమని చెప్తున్నాడు. తో చూడండి, ప్రియా ఆన్సర్డ్ ద క్వశ్చన్స్ వెల్, ప్రియా అన్ని క్వశ్చన్లకు సమాధానాలు చెప్పింది. అయినప్పటికీ షీ డిడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్, అయినప్పటికీ ఆమెకు మంచి మార్కులు రాలేదు. సో ఇక్కడ రాసి ప్రియా ఆన్సర్డ్ ద క్వశ్చన్స్ వెల్, తర్వాత ఈ కామా ఫుల్ స్టాప్ తీసేసి ఇక్కడ కామా పెట్టాడండి. షీ డిడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్, ఎగ్జామ్లో ఇలాంటివే ఇస్తాడు. ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఇక్కడ కామా ఉంది. కాబట్టి మనం కనెక్టర్స్ చేర్చేటప్పుడు తప్పకుండా సరే మొదట తో అనేటువంటిది చేరుస్తాము, దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఫుల్ స్టాప్ అనేటువంటిది తీసేసి కామా పెడతాం. అవర్ టీమ్ ప్లేడ్ వెల్, మన టీము మంచిగా ఆడినప్పటికీ వీ లాస్ట్ ద మ్యాచ్, అయినా మనము మ్యాచ్ అనేటువంటిది లాస్ అయినాము, నష్టపోయాము అని చెప్పే సందర్భాలలో మనం ఏం వాడతామండి? తో అనేటువంటిది ఉపయోగించాలి. తో అవర్ టీమ్ ప్లేడ్ వెల్, అయినప్పటికీ కామా వి లాస్ట్ ద మ్యాచ్, ఓకే, ఫుల్ స్టాప్. రాజా ఈస్ రిచ్, రాజా ఈస్ ఏ మిసర్, రాజా చాలా ధనవంతుడే కానీ అతను చాలా పీసినారి. తో రాస్తామండి, తో రాజా ఈస్ రిచ్, రాజా ధనవంతుడు అయినప్పటికీ అతను ఏంది? రాజా ఈజ్ ఏ మిస్సర్, అంటే అతను చాలా పీసినారి. 4th వన్ ఒక్కసారి మీకోసం వదిలిపెడుతున్నా, తప్పకుండా ఇంపార్టెంట్ కాబట్టి రాయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే రాస్తారో తప్పకుండా మీకు మంచి మార్కులు వస్తాయి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. సో రాయకుండా వస్తుంది, బట్ చెప్తున్నాను తప్పకుండా రాయండి. రమ్య ఈజ్ హర్ట్, షీ డిడ్ నాట్ ట్రై, కాబట్టి ఒక్కసారి రాయండి. రైటింగ్ అండి, ఇది లుక్ ఎట్ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్ అండి. అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది పోస్టర్ లాగా మనం తయారు చేశారు. ఆర్గనైజ్డ్ దిస్ ఈవెంట్, ఇవన్నీ కూడా చాలా సింపుల్ కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆర్గనైజ్ చేసిన హూ ఈస్ ఆర్గనైజ్డ్ దిస్ ఈవెంట్, ఈ ఆర్గనైజేషన్ పేరు రాయాలి. దక్కన్ సొసైటీ హైదరాబాద్.
వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఈవెంట్, దానికి థీమ్ ఏంది, ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఇది రెండవదండి ఆన్సర్. వేర్ విల్ బి హెల్డ్ ఎక్కడ జరుగుతుంది మూడవది, వేర్ అంటే ఎక్కడ, వెన్ ఎప్పుడు జరుగుతుంది ఫోర్త్ వన్. చాలా సింపుల్ ఉంది, బట్ ఇది మనకి ఇలాంటి బిట్ రాదు, కాకపోతే ఉంది కాబట్టి చెప్పారండి. ఓకే, ఇది కూడా మనకు పోస్టర్ గురించి అవసరం లేదని. కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఒకసారి దీనికి చూడడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్, తర్వాత ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్, ఇవన్నీ ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయండి. అవన్నీ కూడా కింద రాయాలి. భూమి ఫస్ట్ క్యాపిటల్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఏం రాయాలండి, బి. వెన్ టు ద గార్డెన్, తర్వాత ఇక్కడ సి వచ్చింది కాబట్టి దానికంటే ముందు ఏం చేయాలి, కామా పెట్టాలి. తర్వాత సి అనేటువంటిది ఎస్ అనేటువంటిది క్యాపిటల్ పెట్టాలండి. ఇక్కడ సిలో ఎస్హెచ్లో ఎస్ క్యాపిటల్, ఫ్లవర్స్ ఓకే. తర్వాత ఫుల్ స్టాప్ ఓకే. దేర్ వర్ రెడ్ కామా, ఎల్లో కామా, బ్లూ అండ్ పర్పుల్ ఫ్లవర్స్ అయిపోయాయి. సి థాట్ అనేటువంటిది రాసిన తర్వాత ఏం రాయాలి ఒకసారి, ఐ ఫ్లగ్ ద ఫ్లవర్స్ ఫుల్ స్టాప్ ఓకే. కాబట్టి ఇక్కడ మాత్రం మనము ఏం చేయాలండి, సింపుల్గా బి క్యాపిటల్, కామా, ఎస్ క్యాపిటల్, తర్వాత ఇక్కడ కామా పెట్టాలి, ఇక్కడ కామా పెట్టాలి, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. తర్వాత ఇక్కడ మాత్రం మనం చాలా జాగ్రత్తగా రాయడానికి, ఇది కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్. క్యాపిటల్ స్మాల్ లెటర్ అనేటువంటిది వస్తుంది. ఇది మొత్తం మనకి దేంట్లో వస్తుంది అంటే వొకాబులరీ లోపల వస్తుంది, వొకాబులరీ లోపల వస్తుంది. అవన్నీ కూడా ఇక్కడ చెప్పుకుంటున్నామండి మనం. తర్వాత ఇది డిఫరెంట్ అకేషన్స్లో, బర్త్డేలో ఎట్లా చెప్పాలి ఇంపార్టెంట్. వెన్ పీపుల్ ఆర్ సిక్ అప్పుడు ఎట్లా చెప్పాలి, వెన్ పీపుల్ ఆర్ విన్ అయినప్పుడు ఎట్లా చెప్పాలి, వెన్ పీపుల్ ఆర్ లాస్ ఎట్లా చెప్పాలి, వెన్ సమ్ వన్ హెల్ప్స్ యూ, హర్ట్ సమ్ వన్, వెన్ యూ ఆస్క్ ఫర్ ఎ హెల్ప్. కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ ఇంపార్టెంట్. బర్త్డేకి అయితే మనందరికీ తెలుసు, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే, ఇవి చెప్తాం కామన్గా. సిక్ అయినప్పుడు గెట్ వెల్ సూన్, విషింగ్ ఏ స్పీడీ రికవరీ, ఇవి ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి వస్తాయి మనకు, ఒక బిట్ వస్తుంది ఇలాంటి. వెన్ పీపుల్ విన్, కంగ్రాచులేషన్, కీప్ ఇట్ అప్, ఎక్సలెంట్ జాబ్, వే టు గో అని. వే టు గో అనేటువంటిది దేనికి ఉపయోగిస్తాం అనేటువంటిది ఇచ్చాడు అనుకోండి, బర్త్డేయా, సిక్కా, లేకుంటే పీపుల్ విన్నా, లేకుంటే పీపుల్ లాసా ఇస్తే మనం కన్ఫ్యూజ్ కావద్దండి, విన్. ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి. వెన్ పీపుల్ లాస్, పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అచీవ్మెంట్, మనం పాల్గొనడమే మన యొక్క సక్సెస్ అనేటువంటిది. ఫెయిల్యూర్ డస్ నాట్ మ్యాటర్, బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేటువంటిది లాస్ అయినప్పుడు చెప్తామండి ఓకే. తర్వాత ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్ యూ, ఇట్ వాస్ వెరీ కైండ్ ఆఫ్ యూ అనేటువంటిది. వెన్ హర్ట్ సమ్వన్ మనకి ఎవరన్నా హర్ట్ చేస్తే ఐఎమ్ సారీ, కైండ్లీ ఫర్గివ్ మీ, క్షమించండి అని చెప్పే సందర్భాల్లో మనం హెల్ప్ చేసేటప్పుడు ప్లీజ్ అనేటువంటిది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి, చాలా తక్కువ అంచనా వేయరాదు. ఇట్లాంటివి వస్తే ఇప్పుడు సపోజ్గా వే టు గో అనేటువంటి దేన్ని ఉపయోగిస్తాం, మనకు రాదండి, తెలియదండి. ఇక్కడ ఒకసారి ఇలాంటి పదాలు అనేటువంటి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఓకే. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకా రైటింగ్, వర్క్ ఇన్ గ్రూప్ అవసరం లేదండి, ప్రాజెక్ట్ వర్క్. దిస్ ఈస్ అబౌట్ ఇన్ ఫిఫ్త్ క్లాస్లో మనం ఇప్పటి వరకు దాదాపుగా 5th యూనిట్ అనేటువంటిది అయిపోగొట్టడం అనేటువంటి జరిగింది. ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ అవర్ ఛానల్. మీరు చేసేటువంటి లైక్ను బట్టి, మీరు చేసేటువంటి కామెంట్ను బట్టి తప్పకుండా దాని నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను, 6th యూనిట్. సో మీరు కామెంట్ చేయండి, ఎలా అనిపించిందో. స్లోగా చెప్పాలన్నా సరిపోతుందా, ఇట్స్ ఓకే సారా, తప్పకుండా కామెంట్ చేయండి. మీ గోల్ ఏందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఎనీ హౌ, ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బాయ్, సీ యూ.